దుగ్గిరాల పంచాయతీ కార్యాలయం నందు బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీపీ షేక్ జబీన్, డిఎల్డీఓ స్వరూపరాన్ని, ఇన్ఛార్జి ఎంపీడీఓ పి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి అప్పటికి మన అక్టోబర్ 2న గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్ గ్రామంలో మహాత్మా గాంధీ ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. కరంచంద్ పుత్రిభాయ్ తల్లిదండ్రులు. సత్యం, అహింసం గాంధీజీ గారు నమ్మిన సిద్ధాంతాలు. అయిన ఆయుధం. గాంధీజీ గారు మా ప్రజలందరూ ఆయన్ని మహాత్ముడని జాతిపితగా పిలుస్తారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ, దేశమంతటా కూడా ప్రపంచమంతటా కూడా ఆ మహనీయుల సేవలు గుర్తు చేసుకోవడం, ఆయన పయనించిన మార్గంలో అందరూ ముందుకు వెళ్ళటం అనేది ముఖ్య అంశం. ముఖ్యంగా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, అదేవిధంగా మహిళా మండల పరిషత్ ప్రెసిడెంట్ శ్రీమతి జబీన్ గారికి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షురాలు శ్రీమతి కేశంనేని శ్రీ అనిత గారికి, అలానే డిపిఓ మేడం, అలానే మాజీ ఎంపీపీ సీనియర్ నాయకులు శ్రీ వెంకట శ్రీకృష్ణ ప్రసాద్ గారికి, అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య ప్రధాన కార్యదర్శి శ్రీ గూడూరు వెంకటరావు గారికి, దోస్తు ప్రతినిధి శ్రీ గద్దెవాసు గారికి, మరియు మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ గారికి, ఈ కార్యక్రమ ఆహ్వాన యొక్క ప్రతినిధులైనటువంటి దుగ్గిరాల గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీ శరత్ గారికి,